సహన సౌశల్య సమేత శ్రీ కురుచేటి సురేంద్ర బాబు గారు, నెల్లూరు జిల్లా సంగం మండలం ఏకసిరి మఠం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల సహాయకుడిగా ఈ 31/8/2025 ఆదివారం ఉద్యోగ విరమణ చేయుచున్న సందర్భంగా సన్మాన అక్షర సుమాంజలి. కురిచేటి వారి యశో వంశమున వెంకట సుబ్బమ్మ వెంకట సుబ్బయ్య పుణ్య దంపతుల 2వ సంతానముగా 1963న పంచేడు గ్రామం బుచ్చి మండలం నందు జన్మించి కొండంత మంచితనంలో దినదిన ప్రవర్తుడై తల్లిదండ్రుల పేరు సార్థకం చేస్తూ ఉన్నత విద్యను అభ్యసించి ఉపాధ్యాయ వృత్తిలో 1986 సంవత్సరమున స్పెషల్ టీచర్గా ప్రవేశించి తన 39 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన ఆదర్శప్రాయుడు మన సురేంద్రుడు. అంకిత భావం, సహనాల సమ్మేళనం. సురేంద్ర బాబు గారు 6 పదుల ప్రాయంలో కూడా 16 ప్రాయాల వారితో సమానంగా పనిచేయగల సామర్థ్యం వారి సొంతం. విసుగు, విరామం, బడలిక అను పదాలు వారికి బహుదూరం. ఆ భాస్కరుడు ఉదయం నుండి సాయంత్రం వరకు అలుపెరుగక జనుల కోసం పరిభ్రమిస్తే, ఈ సురేంద్రుడు ఉదయం నుండి సాయంత్రం వరకు నిత్య ప్రవర్తునిగా విద్యార్థుల బాగోగుల కొరకు పరిశ్రమించే శ్రామికుడు. ఆ సూర్యుడు వెలుగులు ప్రజల కోసం, ఈ ఆచార్యుని పరుగులు పేద విద్యార్థుల కోసం. తన 39 సంవత్సరముల ఉద్యోగ ప్రస్థానంలో 10 స్థాన చలనాలు, ప్రతి ప్రాంతంలో భ్రమణం ప్రకాశింపజేసే ప్రభావశీలి మన సురేంద్ర బాబు గారు. ఎందరో విద్యార్థులకు మార్గదర్శి, ఎందరో ఉపాధ్యాయులకు దార్శనికుడు. సామాజిక ఆరోగ్యం అతని గమ్యం. సామాజిక ఉద్యమాలకు ఊపిరి ఊదిన చరిత అతని ఘనత. సమాజంలో ప్రతి వ్యక్తి కావాలి ఒక శక్తి అన్న తపన అతని పంతం. అలుపెరుగక ఆర్తితో శ్రమించే ప్రతి ఉపాధ్యాయుని జీవనం అవుతుంది అమరం. నిలుస్తుంది అతని పేరు ఆచంద్ర తారార్కం. తనదైన వ్యక్తిత్వంతో చెరగని ముద్ర వేసి ఉన్నత విలువలలో అందరి మన్ననలను పొంది నేడు ఏకసిరి మఠం నందు ఎస్ఏ ఆంగ్లంగా తన 39 సంవత్సరముల సుదీర్ఘ ఉద్యోగ ప్రస్థానానికి విరామం కల్పిస్తూ నేడు ఉద్యోగ విరమణ చేస్తున్న మన సురేంద్ర బాబు గారికి ప్రధానోపాధ్యాయులు మరియు సహోపాధ్యాయులు అందిస్తున్న అక్షర సుమాంజలి. సార్, మీ శేష జీవితం అశేష భోగ భాగ్యాలతో, విశేషానందానుభూతులతో, వసంతాలు సుఖ సంతోషాలతో సాగిపోవాలని ఆశిస్తూ నందామ శరదశతం, జీవామ శరదశతం, ఆనందామ శరదశతం. థ్యాంక్ యూ. అందరూ వస్తారు మధ్యలో మధ్యలోకి వెళ్ళిపోవాలి. ఈయన మిస్ అయినాడు పాపం. సుమంతు, ఒకరు ఆడ తీసేయండి, ఒకరు ఇటు తీయండి, అన్ని కవర్ అయిపోతాయి. రావడం లేదా? తర్వాత విశ్వేశ్వర అన్న గారు, అలాగనే మాలధర్ అన్న గారు, అలాగనే శ్రీనివాస సార్ గారు.